నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ధనియాకుల పద్మ తులసి. ఈరోజు మినపప్పు వడియాలు అలాగే ములక్కాయ గుజ్జుతోటి వడియాలు పెట్టామన్నమాట. ఈ వడియాలు పప్పులోకి, ఆకుకూర పప్పులోకి, సాంబార్లోకి చాలా బాగుంటాయి. వీటితో కూర కూడా చేసుకోవచ్చు. ముందుగా పొట్టు మినపప్పు తీసుకొని ఒక అరకిలో పప్పు తీసుకొని అది రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. అరకిలో మినపప్పుకి 50 గ్రాముల పచ్చిమిర్చి, ఒక అంగుళం అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు చూసుకొని వేసుకోవాలి. అది మనం ముందు గ్రైండర్లో పప్పు వేసుకోవాలి. పప్పు మనం నీళ్లు తగలకుండా రుబ్బుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసుకుంటా. అదే పలసగా అయిపోతే వడియాలు రావు. గారెల పిండి కంటే కొద్దిగా పలసగా రుబ్బుకోవాలి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీంట్లోకి ఉప్పు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే వడియాల్లో ఊరికే ఉప్పు ఎక్కువైపోతుంది మనం అది వేపుకుంటున్నప్పుడు కూరలో నంచుకుంటే. అందుకని ఉప్పు చూసుకుని వేసుకోవాలి. అది కొద్దిగా నలిగినాక ఉప్పు వేసినాక నేను కొద్దిగా పసుపు కూడా వేసాను. అలా వేసి నీళ్లు కొద్దిగా చేత్తో తడుపుకుంటా చూసుకోవాలి. అది ఎక్కువ పలసగా అవ్వకూడదు. చూసుకుని కొద్దిగా నలిగిందంటే దాంట్లో మనం అల్లము, పచ్చిమిరపకాయలు, జీలకర్ర 3 కలిపి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా దాంట్లో వేసి బాగా నలిగిన తర్వాత అది చూసుకుంటూ ఉండాలి. అది నలిగిన తర్వాత దాన్ని తీసి మనం పెట్టుకోవచ్చు అనమాట. వడియాల్లాగా పెట్టుకోవాలి. చిన్నగా పెట్టుకుంటే మినపొడియాలు అవి మనం గుడ్డ తడిపేసి ఆ గుడ్డ మీద తడి గుడ్డ మీదే బాగా పిండేసి దాని మీద చిన్నగా పెట్టుకోవాలి. ఈ ఎండలో 2 రోజులు ఎండిన తర్వాత మనం గుడ్డ తడపకుండానే ఇవి తీసుకుంటే వచ్చేస్తాయి. ఆ తర్వాత వాటిని 2 రోజులు ఎండబెట్టుకుంటే ఆ మినపొడియాలు బాగుంటాయి. కూర వండుకోవటానికి కానీ మనం ఆకుకూర పప్పు సాంబార్లోకి కానీ బాగుంటాయి. తర్వాత ములక్కాయ గుజ్జు వడియాలు ఎలాగంటే ముందు ములక్కాయలు శుభ్రంగా కడిగి వాటిని కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చిందాకా ఉడకబెట్టాలి. తర్వాత వాటిలో నుంచి గుజ్జు తీసేసి ఆ గుజ్జు ఒక గిన్నెలో పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనికి కూడా ముందుగా మినపప్పు, కొత్త పప్పు అయితేనే బాగుంటుంది. వడియాలకి నానబెట్టేసుకొని పప్పు రాత్రి నానబెట్టేసుకొని పొద్దున్నే శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి అల్లం, పచ్చిమిరపకాయలు కూడా అలాగే ఒక అరకిలో పప్పు అయితే 50 గ్రాముల పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లము, కొద్దిగా పసుపు, ఉప్పు, అన్నీ ములక్కాయ గుజ్జు అన్నీ పక్కన పెట్టేసుకొని మనం గ్రైండర్లో ముందుగా మినపప్పు వేసుకుని రుబ్బేటప్పుడు దాంట్లోనే కొద్దిగా అల్లము అవి కూడా వేసుకోవాలన్నమాట. మనది ఇది కూడా అలాగే రుబ్బాలి. గార్లి కంటే కొద్దిగా పలసగా రుబ్బుకోవాలి. నీళ్ళు ఎక్కువ పట్టవు ఇందులో. అలా రుబ్బుకొని దాంట్లో నలిగిన తర్వాత కొద్దిగా ఉప్పు, పసుపు, మనం దంచి పెట్టుకున్న అల్లం పేస్టు వేసుకోవాలన్నమాట. ఈ వడియాలు మినపప్పు వడియాలు మన ఇంట్లో పెళ్ళి అయితే ముందుగా పసుపు కొట్టే రోజు వడియాలు పెట్టి తర్వాత పసుపు కొట్టి పెళ్లి పనులు ప్రారంభిస్తారనమాట. అది మినపప్పు వడియాలకు ఉన్న గొప్పతనం అనమాట. అందుకని మినపప్పు వడియాలు చాలా బాగుంటాయి. అలాగే కూరల్లో వేసుకుని తిన్నా బాగుంటుంది, పులుసు పెట్టుకుని తిన్నా కూడా బాగుంటుంది. మీరు కూడా అలాగే కొద్దిగా మినపప్పు వడియాలు అప్పుడప్పుడు ఆకుకూర పప్పులోకి అయితే ఇది చుక్కకూర పప్పు కానీ బచ్చల కూర పప్పు అయితే ఈ మినపొడియాలు కాంబినేషన్ చాలా బాగుంటుంది నంచుకుంటే సాంబార్లకు కానీ. ఈ మనకి ఎండాకాలంలోనే కదా ఈ వడియాలు పెట్టుకునేది, మిరపకాయలు వడియాలు ఇవన్నీ. అలాగే ఈ ఎండాకాలం అంటేనే అందరికీ మళ్ళీ తర్వాత వర్షాల్లో ఈ వడియాలు ఈ మనం పెట్టుకోవటానికి కుదరవు. పెరుగు మిరపకాయలు, వడియాలు, ఒరుగులు ఇవన్నీ మనం పెట్టుకుంటాం. అలాగే పిండి నలిగినాక తీసి ఒక బేషన్లో వేసేసుకొని దాంట్లో ఈ మనం ముందుగా గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా ములక్కాయ గుజ్జు, అది వేసేసుకొని శుభ్రంగా అదంతా కలిపి మనం బూడిద గుమ్మడికాయ వడియాలు పెట్టినప్పుడు గుమ్మడికాయ ముక్కలు ఎలా కలుపుతామో అలాగే ఇది కూడా మినపప్పులో వేసేసి ములక్కాయ గుజ్జు అంతా కలిపేయాలి. శుభ్రంగా కలిపేసి మనం ఆ మినపొడియాల కంటే ఇంకొంచెం పెద్దవి పెట్టుకోవాలి. పెద్దవి పెట్టుకుంటే తర్వాత ఈ కూరలో వేసుకున్నప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ములక్కాయ టేస్ట్ వస్తుంది అనమాట వడియాల్లోకి. మనం కూరలు వేసుకున్నప్పుడు ఈ ములక్కాయ టమాటా అది ఈ వడియాల కూర అది చాలా బాగుంటుంది. ఎండలో పెట్టిన తర్వాత మనం గొడ్డు కింద నిదానంగా చేయి పెట్టి నిదానంగా తీయాలి. వాటిని అలా 2 రోజులు బాగా ఎండనిచ్చి అవి సంవత్సరం అంతా కూడా నిల్వ ఉంటాయి. బాగా ఎండితే మనం కూరల్లో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఒకరోజు మినపప్పు వడియాలు పెట్టాను, ఒకరోజు ములక్కాయ వడియాలు పెట్టాను. ఇప్పుడు మినపప్పు వడియాలు వేపుతున్నాను. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాక వేపుకోవాలి. అలాగే ఇలాంటి కొత్త వడియాలు ఏమైనా పెడితే మీరు కూడా నాకు షేర్ చేయండి. మీరు కూడా నేను ములక్కాయ వడియాలతోటి కూర వండుతాను, అది వీడియో అప్లోడ్ చేస్తాను. మీరు కూడా ట్రై చేద్దరు కానీ ఎలా ఉందో. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.